బ్యాక్ టు మై ఛానల్. చాలా వరకు గుర్తొచ్చుంటే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం అయితే మర్చిపోకండి. మరి ఎన్టీఆర్ అన్న దేవర మూవీ నుంచి అయితే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేశారు భయ్య. మరి ఫియర్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసినప్పుడైతే మనకి లిరిక్స్ కానీ అయితే ఏం కనిపించలేదు, ఓన్లీ మ్యూజిక్ మనకైతే కొన్ని స్టీల్స్తో అయితే మనకి ప్రోమో అయితే ముగిసింది. బట్ సాంగ్ గురించి అయితే చాలా వెయిట్ చేశాను. ఫస్ట్ సింగిల్ మరి అనిరుద్ధ్ ఎలాంటి బీజిఎమ్స్ ఇంకా సాంగ్స్ అయితే ఇస్తాడని అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ మూవీ మీద అయితే. మరి ఎతకేళ్ళకైతే ఈ మూవీ నుంచి అయితే ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా అయితే ఫియర్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. మరి సాంగ్ మీరు విన్నట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మరి సాంగ్ గురించి మాట్లాడుకునే ముందు మన వీడియోకి ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన వీడియో ఇంకో ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరి సాంగ్ గురించి చెప్పాలంటే సాంగ్ అయితే నాకైతే అంత గొప్పగా ఉందని చెప్పలేను, అంత బాగలేని చెప్పచ్చు. జస్ట్ ఒకసారి వినొచ్చు భయ్య సాంగ్ అయితే అనిపించింది. మరి సాంగ్ అయితే ఫస్ట్ టైం విన్నప్పుడు అయితే నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. సాంగ్ ఏంటి ఇలా ఉంది అని అయితే నా ఫీలింగ్. మరి ఫస్ట్ టైం విన్నప్పుడైతే మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఈ సాంగ్ అయితే ఫస్ట్ టైం విన్నప్పుడైతే నాకైతే అసలు ఏం అర్థం కాలే, లిరిక్స్ అయితే ఒక్క ముక్క అర్థమైతే అంతొట్టు భయ్ ఈ సాంగ్ గురించి అయితే. మరి ఈ సాంగ్ అయితే 3 times 4 times విన్న తర్వాత అయితే లిరిక్స్ అయితే అర్థమైనాయి. అప్పటిదాకైతే నాకు ఒక్క ముక్క అర్థమైతే అంతొట్టు భయ్య. ఆ లౌడ్ బీజిఎమ్స్ మధ్యలో అయితే చిన్నగా లిరిక్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఇంట్రెస్ట్గా విన్న తర్వాతకైతే ఉన్న లిరిక్స్ అనేది అర్థమైనాయి. మరి లిరిక్స్ బాగున్నా మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా లౌడ్గా వినిపించడంతో సాంగ్ అయితే చాలా మందికి అయితే నచ్చదు. మరి సాంగ్ గురించి పక్కకు పెట్టుంటే ఇందులో ఉన్న విజువల్స్ ఎన్టీఆర్ కానీ లుక్స్ కానీ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి చెప్పాలంటే. మరి మూవీ మేకర్స్ చెప్పినట్టయితే కొత్త టెక్నాలజీతో అయితే మూవీ అయితే విఎఫ్ఎక్స్ వర్క్ అయితే జరుగుతుందని అన్నీ చెప్పారు కదా, దానికి మించి అయితే కనిపిస్తుంది. ఇందులో అయితే ఒక్కొక్క సీన్స్ అయితే మనకి గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు అదే విధంగా కనిపించింది, మన ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేసినప్పుడు అదే విధంగా అనిపించింది, ఫుల్ సాంగ్లో కూడా అదే విధంగా అనిపించింది. మరి విఎఫ్ఎక్స్ వర్క్ మీద అయితే ఏ మాత్రం తగ్గే విధంగా అయితే అసలు మూవీ అయితే కనిపిస్తలేదు భయ. మరి సాంగ్లు పక్కకు పెట్టుంటే ఎన్టీఆర్ అన్న లుక్స్ కానీ ఆ విజువల్స్ ఇంకా మాస్ చూస్తూ దేవర నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ కానీ ఇప్పుడు అయితే చూపిస్తుంది భయ్. ఈ మూవీ అయితే ఏ రేంజ్ మాస్లో ఉండబోతుందో అయితే ఈ మూవీ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అందరికి చెప్పాలంటే. మరి కొరటాల శివ గారు చెప్పినట్టే మాస్కి మాస్ అయితే ఉంటుందని అయితే కనిపిస్తుంది. సాంగ్లోనే ఈ విధంగా ఉందంటే ఇప్పుడు ట్రైలర్ టీజర్ వచ్చేసరికి అయితే ఏ రేంజ్లో అయితే మాస్ ఉంటుందో అయితే మనం ఊహించుకోవాల్సిందే. మరి ఓవరాల్గా మీకు సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి అనిరుద్ధ్ మీద అయితే చాలా అయితే ఉన్నాయి భయ్య. మరి జైలరు ఇంకా విక్రమ్ మూవీ సాంగ్స్ అయితే వేరే రేంజ్లో ట్రెండింగ్ అయ్యో మనకు అందరు తెలిసిందే. మరి ఆ రేంజ్ సాంగ్ ఒకటి అయితే వస్తుందా లేదని అయితే ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో అయితే వెయిట్ చేస్తున్నారు. మరి మీరు ఏమంటారు భయ్య? మరి సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అదేవిధంగా వీడియో నచ్చుంటే లైక్ చేయడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్